లక్ష్మీవల్లభారంభాం విఖనోమినిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. విఖనసగురుభ్యో నమో నమః. ప్రదక్షిణ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాశిస్సులు అందజేస్తూ ఈ సంవత్సరంలో రాబోయేటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదములు, ఏయో బా బి అనే అక్షరములు, పూర్వాషాఢ 4 పాదములు, భూ ధా భా ధా అక్షరములు, ఉత్తరాషాఢ 1వ పాదం బే అక్షరం. ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, అట్లాగే వ్యయం కూడా 5. పూజించేవారు ఒకళ్ళు, అవమానించేవాళ్ళు 5. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది మొదలు మే 18 వరకు 6వ స్థానంలోను, అక్కడి నుంచి మే 14 నుంచి మళ్ళీ అక్టోబర్ 18 వరకు మిథునంలోను, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అష్టమంలోను, మళ్ళా డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి మిథునంలో సంచరిస్తూ ఉంటారు. అలాగే రాహుకేతువులు వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి మీనంలో ఉన్న రాహు మే 18 తర్వాత తృతీయమైనటువంటి కుంభంలోను, అలాగే ఏకాదశంలో దశమంలో ఉన్నటువంటి కేతువు భాగ్యమైనటువంటి సింహరాశిలోకి సంచలనం జరుగుతుంది. అట్లాగే శని వచ్చేసి చతుర్థ స్థానమైనటువంటి మీనరాశిలో సంచారం. దీర్ఘకాలికమైనటువంటి గురు శని రాహుకేతులను ఆధారం చేసుకొని ఆలోచించినటువంటి ధనుసు రాశి ఫలితాలు మనం విశ్లేషిస్తే ఈ రాశి వారికి సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ ధనుసు రాశి వారికి తత్వం ఏంటంటే, రాశి యొక్క తత్వం సహజంగా 2 మాటల్లో మనం మాట్లాడుకున్నట్లయితే, ధనుస్సు అంటే బాణం మీకు తెలుసు. ఈ రాశి వారు సూటిగా మాట్లాడతారు, ఏది చెప్పాలనుకుంటారో అది మొహమాటం లేకుండా చెప్పేస్తారు. దానివల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతుంటారు. ఇప్పుడు బాణం సంధిస్తాం, మనం సంధించినప్పుడు ఏమవుతుంది, బాణం వెళ్ళి ఎదుటి వారికి తగులుతుంది. తగిలేటప్పుడు అది ఎదుటి వారికి దెబ్బ తగులుతుందా లేదా అని ఆలోచించదు కదా, వెళ్ళి తగులుతుంది అంతే. అట్లాగే వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ముందుగా ఆలోచించడం అట్లా ఉండదు. ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది డైరెక్ట్గా మాట్లాడేస్తారు. కానీ నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటువంటి తత్వం ఒక సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితులు పరిశీలించినట్లయితే మే 14 వరకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదనే చెప్పాలి. మే 14 వరకు కూడా కొంత అనారోగ్య సూచన. అట్లాగే మే 14 వరకు వీరికి కొంత ఉదర సంబంధమైనటువంటి వ్యాధి అంటే లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బాగుంటుంది. మే 14 నుంచి అక్టోబర్ 18 లోపల వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి సఫలీకృతం అవుతాయి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురు అతిచారంలో కర్కాటక రాశిలో అష్టమ రాశులు సంచారం చేస్తూ ఉంటాడు. దీని వలన వీరికి అనారోగ్య సూచనే కాకుండా చేపట్టిన ఏ కార్యం కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి సూచన ఏంటంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. చతుర్థ స్థాన శని సంచారం. చతుర్థం అంటే తల్లి, ఇల్లు, విద్య, వాహనము ఇలాంటి విషయాలను సహజంగా మనం జ్యోతిష్యంలో చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ చతుర్థ స్థాన సంచారం వలన తల్లికి కూడా అనారోగ్య సూచన మాత్రమే కాకుండా వాహనాల విషయంలో చాలా అతి జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అర్ధాష్టమ శని జరుగుతోంది వీరికి. తల్లికి కూడా అనారోగ్య సూచన ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తులు మీకు వస్తాయి. సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తామంటే లగ్నానికి కానీ రాశికి కానీ చతుర్థంలో శని ఉన్నట్లయితే వారికి స్థిరాస్తులు బాగా చేకూరుతాయి. వారి పేరుతో ఒకసారి స్థిరాస్తులు వచ్చినాయంటే 4వ స్థానంలో శని ఉన్నట్లయితే అవి మళ్ళా వాళ్ళు ఎవరికి అమ్మలేరు, అంటే వీళ్ళకి పేరు మీద స్థిరంగా ఉండిపోతాయి అన్నమాట. మే 14 వరకు భూ సంబంధమైన వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైనటువంటి కాలము మే 14 వరకు మాత్రమే. చేపట్టిన కార్యాలన్నీ విజయవంతం చేస్తారు. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసేవారు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ధనాదాయ నిమిత్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం వైపు పరిగెట్టకండి. ధనాదాయం విషయంలో
ధనము సంపాదించాలి, తొందరగా మెట్లెక్కాలి, తొందరగా స్థిరపడాలి అనేటువంటి ఆలోచనతో అక్రమమైన మార్గాల్లోకి వెళ్ళకండి, చట్ట వ్యతిరేకమైన పనులు చేయకుండా ఉండి అట్లా వెళ్ళాలి అని చెప్పేసి మనస్సు మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. అటువంటి పనులు చేయకండి. న్యాయ సంబంధమైన విషయాల్లో చక్కగా మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. అట్లాగే పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం మీరు అనేక రకాల పుణ్యక్షేత్రాలు అంటే అనేకమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనం చేసి దాని ద్వారా విశేషంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆశ్వీజ కార్తీక మాసంలో ఆరోగ్యం తగు జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే ఆ సమయంలో బృహస్పతి అష్టమ రాశిలో సంచారం, రాస్యాధిపతి వెళ్ళి అష్టమంలో సంచారం, ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లేదంటే దానివల్ల విపరీత పరిణామాలు ఏర్పడి తద్వారా చాలా కష్టాలు ఆరోగ్యపరంగా ఎదుర్కోవలసి వస్తుంది సుమా. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. ఎవరైతే ఏ రంగంలో ఉన్నారో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, వ్యవహార రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనుకోనటువంటి కొన్ని కష్ట నష్టాలు ఎదురవుతాయి. దానికి తోడు వృధా భ్రమణం కూడా ఉంటుంది. ఎక్కువగా తిరగటం అంటే భ్రమణం అంటే ఏమిటి? ఒక పనికి ఒకసారి వెళ్తే కాకుండా 10 సార్లు వెళ్తే కానీ కానుంటుందని భ్రమణము అంటారు. అట్లా తిరగవలసి వస్తూ ఉంటుంది. చేసేటువంటి ఎటువంటి ప్రయాణాలైనప్పటికీ కూడా ఏ మాత్రం ఉపయోగం లేవు. సహజంగా ప్రయాణాలంటే ఏంటి? మనకేదో ఇటు పుణ్యక్షేత్రాలు వెళ్ళడము, ఇటు శుభకార్యాలకు వెళ్ళడము అది కాదు. ఏదైనా ప్రయాణాల నిమిత్తం అంటే ఏదైనా ప్రయోజనం ఆశించి చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో, అంటే ఒక పని వలన కానీ, ఒక వ్యాపారంలో కానీ, ఒక వ్యవహారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కానీ మీరు వెళ్ళేటువంటి చోట వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగి పరిష్కరించబడి భార్యాభర్తలు ఒక్కటవుతారని చెప్పడంలో సందేహం లేదు. మీకు అప్పుడప్పుడు మీకు తెలియకుండానే ఆగ్రహం, ఆవేశం వస్తూ ఉంటుంది. దాన్ని కాస్త కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి. బంధువులతో, మిత్రులతో చాలా జాగ్రత్తగా మెలగాలి. ఈ సంవత్సరం మీరు గృహ సంబంధిత వస్తువులు, గృహాలకు అలంకరణకు సంబంధించిన వస్తువులన్నీ కూడా కొనే అవకాశం ఉంది. అట్లాగే విలువైనటువంటి వస్తువులు కూడా పోగొట్టుకుంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే కొంటారో కొన్ని విలువైన వస్తువులు అంటే ఈ కాలంలో ఏముంటాయండి? ముఖ్యంగా సెల్ ఫోన్సే అందరికీ కూడా చాలా ఖరీదైన వస్తువులు. ఆభరణాల కంటే కూడా ఖరీదు ఎక్కువగా ఉన్న సెల్ ఫోన్స్ ఉన్నాయి, మీకు అందరూ తెలిసిందే. అటువంటి వస్తువులు, బంగారము, వెండి, డాక్యుమెంట్స్, ఇటువంటి వస్తువులన్నీ కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఉన్నా, ప్రభుత్వ సంబంధమైన వ్యవహార రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, ప్రభుత్వ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చక్కటి పదవి కూడా లభించడంతో పాటు సన్మాన, సత్కార, గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. చతుర్థ స్థానం అంటే గృహస్థానము, వాహన స్థానము, తల్లి స్థానం అని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ ఇప్పటికే మొదలుపెట్టి ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మధ్యలో గృహ నిర్మాణం ఆగిపోవడం కానీ, లేదా మీరు కొనాలనుకున్న ప్లాట్ కానీ, ఇల్లు కానీ కొనలేకపోవడం కానీ, దానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం కానీ ఏదో ఒక కారణం చేత మధ్యలో బ్రేక్ పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. శని దృష్టి వలన, శని మీ రాశిని దశమ దృష్టితో చూస్తూ ఉంటాడు. దానివల్ల నిర్ణయాలు చాలా ఆలస్యంగా తీసుకుంటారు. ఇవాళ తీసుకోవాల్సిన నిర్ణయం ఒక నెల తర్వాత తీసుకుంటారు. దానివల్ల మంచి అవకాశాలు కూడా చేజారిపోతాయి. అది ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, ఇల్లు కట్టుకునే విషయం కావచ్చు, అయితే మీ సంతానానికి సంబంధించి ఏదైనా కాలేజీలో చేర్పించడం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, ఏ విషయమైనా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం శని దశమ దృష్టితో మీ రాశిని చూస్తూ ఉండడం వలన మందబుద్ధి ఏర్పడుతుంది.
దానివల్ల మందబుద్ధి అంటే బుద్ధి నిదానంగా పనిచేస్తుంది. అలా నిదానంగా పనిచేయడం వల్ల ఏమవుతుందంటే సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. దానివల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. ఇక సినిమా రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి, మంచి గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. వ్యవసాయ రంగం వారికి కాస్త స్వల్ప నష్టాలతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందాలి అని చెప్పేసి అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో చేసినట్టు గణపతిని ఈ షాపుల్లో అమ్ముతూ ఉంటారు. అవి ఎంతవరకు నిజమని చెప్పి నమ్మలేము. లేదా కొన్ని నక్షత్రాలు ఉంటాయి, మీరు వ్యక్తిగతంగా కలిసినట్లయితే నేను చెప్తానది. ఆ తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకోవాలి. వేరు తెచ్చుకొని దానిని జాగ్రత్తగా పూజ చేసి ఒక 21 రోజులు గణపతి దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత దాన్ని మీరు ధరించినట్లయితే ఏ విధంగా ధరించాలి అనేది నేను చెప్తాను మీకు. ధరించినట్లయితే కేవలం ఈ ధనుసు రాశి వారే కాకుండా ఏ రాశి వారి అయినప్పటికీ కూడా అందరికీ కూడా కార్యసిద్ధి అంటే ప్రతి పనిలో విజయవంతంగా పనులు పూర్తి చేసుకొని రావడానికి 100% అవకాశం ఉంటుంది. వారి ఈ తెల్ల జిల్లేడు వేరు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి కొన్ని తిథివార నక్షత్రాల్లో మాత్రమే దాన్ని సేకరించాల్సి ఉంటుంది. అది మీరు వ్యక్తిగతంగా నన్ను కలిసినట్లయితే మీకు అదంతా కూడా చెప్తాను. అది తెల్ల జిల్లేడు వేరుతో చేసుకునేటువంటి గణపతిని పూజ చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తూ ఉంటుంది. అట్లాగే ప్రతి మాస శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకం జరిపించండి, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టవారం వచ్చేసి ఆదివారం, సోమవారం, మంగళవారం. అట్లాగే అదృష్ట రత్నం వచ్చేసి కనక పుష్యరాగము లేదా కుడి చేతి వేలికి కెంపు ధరించాలి. అదృష్ట దిశ తూర్పు లేదా ఉత్తరం. అదృష్ట వర్ణం బంగారం రంగు, ఎరుపు రంగు, కాషాయం రంగు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 2, 3, 9. శుభం.